ఎంతమంది ఉంటున్నారు? మేమిద్దరమే. మరి మీ పిల్లలు? పిల్లలు అవునండి. రాజేష్, అంతా చెక్ చేసావా సార్? ఎనీ లీడ్స్? సార్ ఇల్లు మొత్తం చెక్ చేశాను సార్, ఎలాంటి వస్తువులు పోలేదు, ఏ లీడ్స్ దొరకట్లేదు సార్. అసలు ఏం జరిగిందో ఆలోచించుకొని నెమ్మదిగా చెప్పండి. అలాగేనండి. మరి కర్ర విరిగేంతలా కొట్టే అవసరం ఏముంది? అదే సార్ నాకు అనుమానంగా ఉంది. ఇంట్లో ఏ వస్తువు పోలేదు, మాస్క్ వేసుకుని వచ్చి వీళ్ళని కొట్టేంత అవసరం ఏముంటుంది అంటారు? వాళ్ళు ఇంకేమన్నా చెప్పారా? చాలా ఎంక్వైరీ చేశాను సార్, ఏమడినా తెలియదు అంటున్నారు. సరే, ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నీ చెక్ చేయండి. ఓకే సార్. చూడండి సార్, మీరు బాగా చదువు చెప్తారని చూసుకుంటారని జాయిన్ చేశా. టైంకి ఫీజు కూడా కట్టాను. భయ్యా ఈ లిస్ట్లో ఉన్నవి ఇవ్వండి. మా వల్ల అయితే కాదు సార్, మీరు ఉన్నది దేనికి? ఆపండి సార్. మరేంటి సార్, ఎన్నిసార్లు కాల్ చేస్తారేంటి సార్? ఇప్పుడేంటి పనులు మానుకొని నేను రావాలి అంతవరకు? మీ పిల్లలు ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి సార్, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. బాబు, మా పిల్లల్ని ఆల్రెడీ హాస్టల్లో జాయిన్ చేసేసాం. ఓకే సార్. ఇప్పుడైతే రాలేనండి, మీకు నచ్చింది చేసుకోండి. భయ్యా హలో భయ్యా. ఎంతన్నా? 580. సుబ్బారావు, చెప్పరా. ల్యాండ్ అమ్మేస్తున్నావా? ఏంట్రా ఇది చెప్పడానికైనా నాకు కాల్ చేసింది? మీ అమ్మాయి పెళ్లి కుదిరిందా? ఓకే, కంగ్రాట్స్ రా. నువ్వు దాని గురించి వరి అవ్వకు. నేను కూడా కొందాం అనుకుంటున్నాను ఆ ఏరియాలోనే. ఒకసారి మా వాడితో డిస్కస్ చేసి నీకే విషయం చెప్తాను రా, ఓకేనా? అలాగేరా, ఓకే. అమ్మా లిస్ట్లో ఉన్న సామాన్లు అన్నీ ఉన్నాయా చూడమ్మా. చూస్తాను లేరా, అక్కడ పెట్టేసే. ఇప్పుడే చూడమ్మా, తర్వాత అది లేదు ఇది లేదంటావు. సరే. ఏం చేస్తున్నావు? ఆనియన్ బజ్జీ. ఓ నైస్. ఒరే, వీళ్ళు కారు ఎప్పుడు కొన్నారా? వాళ్ళు రీసెంట్గానే కొన్నారు నాన్న. ఇది ఎంత ఉంటుందిరా? ఒక 20 లక్షలు ఉండొచ్చేమో. 20 లక్షలే? అవసరమారా వీళ్ళకి ఇంత ఖరీదైన కారు? అందరూ మనలా ఉంటారేంటి నాన్న? వాళ్ళకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, పైగా పెద్ద ఫ్యామిలీ. సో వాళ్ళ అవసరాలు లేదో వాళ్ళకు ఉంటాయి. నువ్వు ఆగరా, కబుర్లు బాగానే చెప్తున్నావు. సరే, వాళ్ళ సంగతి మనకెందుకు కానీ, మన రవి అంకుల్ వాళ్ళు ఫ్లాట్ అమ్మిస్తున్నారంటరా. అయితే నేను తీసుకుంటామని చెప్పాను. ఏం మాట్లాడుతున్నానన్నా? మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయని? ఒరే, లోన్ తీసుకుందాంరా, ఈఎంఐ కట్టుకో. నెక్స్ట్ మంత్ నీకు ఎలాగో ఇంక్రిమెంట్ కూడా వస్తుంది కదా. నాన్న ఇప్పటికీ ఈఎంఐలు కట్టలేక క్రెడిట్ కార్డు యూజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త ఈఎంఐలు అయితే నా వాళ్ళైతే కాదు. అయినా ఇంక్రిమెంట్ గురించి మాట్లాడతారేంటి? ఆ సేవింగ్స్ తోటి నేను సంగీత ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం. సారీ నాన్న, ఐ కాంట్.
సార్ చెప్పు రాజేష్. మళ్ళీ ఆ మాస్ మనే సార్. ఈ నెలలో ఇది 6వ కేసు. మరీ ఎక్కువ కూటేసినట్టున్నాడు సార్. రాచ కూడా అయినట్టుంది. ఏం చేద్దామంటారు? నువ్వు వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అంతా తీసుకో, ఓకే సార్. అందరివి. అలాగే సార్. నిజంగానా? రామ్ అంతలర్ చేసేవాడు చిన్నప్పుడు? నేను నమ్మలేకపోతున్నాను. మరి నీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పనా? అది తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. అయితే వినాల్సిందే, చెప్పండి అత్తయ్య. రామ్కి అప్పుడు 4 సంవత్సరాలు అనుకుంటా. మేము ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఈవెంట్కి వెళ్ళాము. అప్పుడు రామ్కి ఎందుకో వాడికంటే పెద్ద ఏజ్ వాళ్ళతోనే ఆడుకోవడం అలవాటు. అప్పటిదాకా ఆ పిల్లోడితో ఆడుతూ తిరిగిన రాము సడన్గా ఆ పిల్లోడిని తీసుకెళ్లి వాడి చెంపలన్నీ దబా 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 అని వాయించేస్తున్నాడు. ఏంటా అని చెప్పి మేం వెళ్ళి చూసేసరికి వాడి దగ్గరున్న బొమ్మలన్నీ వీడు లాగేసుకొని వాడినే కొట్టేసి ఇంకా వాడినే ఇలా 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 అని వార్నింగ్ ఇస్తున్నాడు. భలే అల్లరోడమ్మా నా కొడుకు. ఇంతేనా అత్తయ్య రామ్ చిన్నప్పుడంతా సరదా సరదాగా? రామ్, నీదంతా మీ తాతయ్య పోలికంట కదా? ఎవరు చెప్పారు? ఇందాకే అత్తయ్య చెప్తుంది. ఏమో అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చేంటి? ఇద్దరికి దగ్గర దగ్గరలో అంత పోలికలుంటే. ఇద్దరు రైటర్స్, దాంట్లో లెఫ్ట్ హ్యాండర్స్. ఆయనతో నన్ను కంపేర్ చేయకు. సాహిత్యంలో నేను ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాను. ఆయన 10 years ఏజ్లో ఉన్నప్పుడే మొదలెట్టేశాడు. ఒక్క మాటలో హీస్ లెజెండ్ అంతే. అంతిష్టమా నీకు మీ తాతయ్య అంటే? నేను రాసిన బ్లాగ్లో సంఘజీవి అనే స్టోరీ చదువు, నీకే అర్థమవుతుంది. నేను రాసిన మొదటి బ్లాగ్ మా తాతయ్య కోసం. చదువుదాంలే గాని అవును, నీ వీక్లీ బ్లాగ్స్ ఎందుకు రావట్లేదు ఈ మధ్య? టైం ఎక్కడ ఉందని. కానీ వీలైనప్పుడల్లా ఒక స్టోరీ రాస్తున్నా, అది వింటావా? అవునా, చెప్పు. ఒక్క నిమిషం. ఇదంతా ఎప్పుడు రాస్తున్నావు? ఇదంతా నేను ఫ్రీ టైంలో రాస్తూ ఉంటా. అయినా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చూద్దాం, నీ వల్ల ఇప్పుడు నేను క్లైమాక్స్ రాస్తానేమో. టైటిల్ వచ్చేసి సంక్షోభ గీతం. స్టార్ట్ చేస్తున్నా. మన ఇద్దరం వేరు కాపురం పెట్టడమే మనకు మంచిదనిపిస్తుంది. పైగా మనకంటూ ఈ ఇంట్లో ఎలాంటి ప్రైవసీ అనేదే లేదు. కొత్తగా పెళ్ళైంది, వాళ్ళని కొద్ది రోజులు ఏకాంతంగా వదిలేద్దామనే ఆలోచన కూడా రాదు మా అమ్మ నాన్నకి. ఇది చాలదన్నట్టు కోడలని నీ మీద లేనిపోని చాడీనంతా చెప్తున్నారు. ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను. ఇదంతా ఎక్కడో విన్నట్టుంది. పైనున్న ప్రకాశం జీవిత గురించా? వాళ్ళని ఆధారంగానే రాసుకున్నాను, కానీ వాళ్ళకి దీనికి సంబంధం లేదు. అయినా నువ్వు మధ్యలో బ్రేక్ చేయకు. విను. ఓకే ఓకే అని తన మనసులోని మాటంతా నిస్సహాయత కంఠంతో సుబ్బలక్ష్మికి చెప్తాడు. అప్పుడు వివేక్ మాటలకి సుబ్బలక్ష్మి కూడా ఊ అని తల ఊపుతుంది.
హ్మ్. సో అలా అయిందనమాట. ఇక్కడి వరకు కథ ఎలా అనిపించింది? అంటే క్లైమాక్స్ ఇంకా ఫినిష్ చేయలేదు, విన్నంతవరకు ఎలా అనిపించింది? అటు ఫ్యామిలీ డ్రామా కాదు, క్రైమ్ థ్రిల్లర్ కాదు, కానీ ఏదో అయితే ఉంది. క్లైమాక్స్ రాశాక చెప్పు, అప్పుడు వచ్చి వింటా. సంగీత హా అత్తయ్య, వస్తున్నా. ఇవి లోపల పెట్టావా? ఏంటండి అంతగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు జానకి, ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుంది. భయమా? దేనికి? పెళ్లి తర్వాత మనవాడు మునుపట్లా లేడు. మన మాట అసలు వినడమే లేదు. పైగా మొన్న పైనున్న ప్రకాష్ తోటి మాట్లాడుతుండడం నేను చూశాను. అబ్బా, ఏదో పని మీద అయి ఉంటుందండి. ఎప్పుడూ లేంది ఇప్పుడంటే సడన్గా వాడికి ఈ మాటలు. ప్రకాష్ వాళ్ళ పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో పడేసినట్టు మనలో కూడా పడేస్తాడేమన్న భయంగా ఉంది. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అయినా ప్రకాష్ ఇంట్లో పరిస్థితులు వేరు, మన ఇంట్లో పరిస్థితులు వేరు. మన రామ్ అలాంటోడు కాదండి. అలా అనుకు జానకి, నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒకరోజు వాడు మన నెత్తి మీద పెద్ద బండరాయి వేసి వాడి దారిని వాడు చూసుకుంటాడు. అప్పుడే నీకు వాడు నిజస్వరూపం తెలుస్తుంది. మన బిడ్డ అలాంటోడు కాదు, కానీ రండి వెళ్దాం. అబ్బా రండి. సరే పద. రాజేష్, లొకేషన్ పంపావా? సరే చూస్తా. అమ్మా ఆ, అమ్మా ఆ, అమ్మా ఒకసారి రా అమ్మా. ఉండ్రా వస్తున్నా. అబ్బా ఏంట్రా నీ గొడవ? అసలే కిచెన్ లో బోలెడంత పని ఉంది నాకు. చేసుకుందులే గానీ అమ్మా, రా కూర్చో. ఏమైందిరా? సంగీత, హ్మ్. సంగీత హా వస్తున్నా. ఒకసారి రా. అమ్మా, ఆ, మీరు ఎప్పటి నుంచో కాశీకి వెళ్దాం అనుకుంటున్నారు కదా, హ్మ్. దానికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేసా. మీ ప్రయాణం ఎల్లుండే. అదేంట్రా అంత సడన్ గా చెప్తున్నావు? సర్ప్రైజ్ అమ్మా. నానా, అది మీరేం మాట్లాడలేదు. మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? నానా, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. అంటే మమ్మల్ని కాశీకి పంపించి పూర్తిగా వదిలించేసుకుందాం అనుకుంటున్నావా, లేదా ఏదైనా ఓల్డేజ్ హోమ్లో పడేద్దాం అనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటా మాటలు? నువ్వు మాట్లాడక మధ్యలో. ఇది వాడికి నాకు సంబంధించిన విషయం. నీ పెళ్ళైనప్పటి నుంచి నీ బిహేవియర్ మొత్తం గమనిస్తున్నాను. నువ్వు వేరే కాపురం పెట్టాలనుకోవడం, పైనున్న ప్రకాష్తోని ఓల్డేజ్ హోమ్ గురించి మాట్లాడడం, నీ ఫైల్స్లో ఓల్డేజ్ హోమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండటం నా కల్లారా నేను చూశానురా. మాటలు రావడం లేదా? మాట్లాడరా, నాకు సమాధానం చెప్పు. రామ్,
మాట్లాడరా, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? లేదంటే మామయ్య గారు నన్ను అనుమానిస్తున్నారు. అయినా నీకు ముందే చెప్పాను కదా, అత్త మామయ్యలతోనే నేను హ్యాపీగా ఉంటానని. చిన్నప్పటి నుంచి వీడికి కావలసినంత ఇచ్చి వీడిని ఇంత వాణ్ణి చేస్తే వీడు మనకిచ్చే బహుమానం ఇది. బాగుపడతావురా, సంతోషంగా ఉండు. ఏమిచ్చావు నాన్న నువ్వు నాకు చిన్నప్పటి నుండి? ఏంటి? ఆహా, అదిచ్చా ఇదిచ్చా అని చెప్తున్నావే. ఆ? నన్ను చెప్పమంటారా మీరు చిన్నప్పటి నుంచి నాకేమిచ్చారో? నేను ఎన్నిసార్లు వద్దు వద్దు అంటున్నా సరే తాతగారి మాటలు లెక్క చేయకుండా నన్ను తీసుకెళ్లి 4th క్లాస్లోనే హాస్టల్లో పడేశారు. అది కూడా నాకు చదువు లేకపోతే ఇంట్లో నాకు గారాబం ఎక్కువైపోయే కాదు. వాడెవడో వాడు కొడుకుని హాస్టల్లో వేశాడని వాడు అలా చదివాడు ఇలా చదివాడు, లేదు వాడు ఇరగదీశాడని చెప్పి వాడి మాటలంతా మీరు తలకెక్కించుకుని నాకు బాల్యం దూరం చేశారు నాన్న. నాకు దూరం అయిపోయింది నా బాల్యం నాన్న. ఒంటరితనం ఎంత నరకమో తెలుసా నాన్న నీకు అది? నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను నాన్న. చుట్టూ మనుషులు ఉంటారు కానీ మాట్లాడడానికి ఎవరూ లేరు, ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. జ్వరం వస్తే చెప్పుకోవడానికి ఒక్క మనిషి లేరు నన్న హాస్టల్లో. నాన్న మీరు నాకు ఏమిచ్చినా సరే మీకు నచ్చినవని ఇచ్చారు, నాకు కావాల్సింది కాదు. అది కూడా మీరు అన్ని బలవంతంగానే ఇచ్చారు నాకు. పోనీ ఒక్క 10th క్లాస్ వరకేనా? ఇంటర్ బీటెక్ మొత్తం 22 సంవత్సరాలు ఇంటికి దూరంగా పెరిగాను నాన్న, మీ అందరి ప్రేమకు దూరంగా. మీరు వచ్చినప్పుడల్లా అమ్మ పిలుపు కోసం ఎదురు చూసేవాడు. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను రా, ఇంటికి వచ్చేసేరా అని అంటారేమో చూసేవాడిని. మీకు తెలియదు నాన్న నా బాల్యం ఎలా గడిచిందో. మీ అనుమానాలన్నీ పక్కన పెట్టండి. మీరేం చూశారు, ఏం విన్నారు, ఇవన్నీ నాకు అనవసరం. నాకు మీ మీద కోపం లేదు, నా బాధ మీకు తెలియలేదనేదే నా దిగులంతా. చిన్నప్పుడు మీరు నా చేతిని హాస్టల్లో వదిలేసినట్టు ఇప్పుడు నేను మీ చేతుల్ని అలా వదిలేలేను నాన్న. నాకు తెలిసిన నా నరకం ఎంత ఘోరంగా ఉంటుందో. తెలిసి మిమ్మల్ని నా నరకంలో వదిలేను. ఇది మీ ఇల్లు, నేను మీ కొడుకుని. ఇది మన కుటుంబం నాన్న, మనందరం కలిసే ఉంటాం. సారీ నాన్న.
ఏంటి సార్ ఇదంతా? రామ్ని పట్టుకోవడానికి వెళ్ళి తిరిగి వచ్చేయడం ఏంటి? రామ్కి ఇందులో సంబంధం లేదు రాజేష్. మరి మనం సస్పెక్ట్ చేసిన సైకిల్ సార్? సైకిలా? అది పై ఫ్లాట్లో ఉన్న రంజిత్. అంటే ఇదంతా రంజిత్ చేశాడా? రంజిత్ స్కూల్ పిల్లోడు. స్కూల్ స్టూడెంటా? మరి ఎవరు చేస్తున్నా సార్ ఇదంతా? నీకు ఒకటి చెప్పాలి రాజేష్, విక్టిమ్స్ని కొడుతున్న ఆ నెక్స్ట్ డే ప్రతి ఒక్కరి ఇళ్లలోకి ఒక లెటర్ వెళ్తుంది. కానీ ఒక్కరు కూడా మనకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఆ ఒక్క ప్రకాష్ తప్ప. ఆ లెటర్లో ఏముంది సార్? ఏదో ఒక పెద్ద మోటివ్ అయితే ఉందనిపిస్తుంది రాజేష్. ఏ మోటివ్ సార్? ఇంత చేసిన పట్టుకోకపోతే నిద్రపోనిస్తారా మన డిపార్ట్మెంట్ వాళ్ళు? మన డిపార్ట్మెంట్కి ఇది ఏమైనా కొత్త? కరెక్ట్ సార్. Experiment? Okay. Hey, you, go and get the materials from my bag. Vinay, go. సార్, బ్యాగ్లో మెటీరియల్ లేదు, మాస్క్ ఒకటే ఉంది. డియర్ పేరెంట్, వ్యవసాయం చేసే రైతు తన పంటని వేసిన దగ్గర నుంచి చేతికొచ్చే వరకు కంటికి రెప్పలా చూసుకుంటాడు. కానీ కొందరు పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా కేర్లెస్గా ఉంటున్నారు. మరికొందరు ఎలాంటి అవగాహన లేకుండా అతి చిన్న వయసులోనే జైళ్ళ లాంటి హాస్టల్స్లో జాయిన్ చేస్తున్నారు. అక్కడ కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు, కొందరు ఇబ్బంది పడుతున్నారు. 5 నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలు ఆడుకోవాలి, చదువుకోవాలి, అమ్మానాన్నలతో కలిసి ఉండాలి, గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడాలి. వాళ్ళు శారీరకంగా, మానసికంగా దృఢంగా అవ్వాలి. బాల్యం అనేది పిల్లల హక్కు. బలవంతం చేయకండి. తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో వేయడం ఎంత తప్పో, చిన్న పిల్లలను హాస్టల్స్లో వేయడం కూడా అంతే తప్పు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడ్డా సీన్ మారడం లేదు. ఎన్ని కఠినమైన చట్టాలొచ్చినా చిన్నపిల్లలకు, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది.